నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మురళి. వారు ప్రగతికే పట్టం కట్టారు. తమ బాగోగులు చూసిన వారినే పట్టించుకున్నారు. తమ బాట పట్టిన వారికి ఓటుతో బాసటగా నిలిచారు. మాటలు కాదు, చేతల ముఖ్యమని, మంచి పనులు చేస్తే ఎప్పటికీ ఆదరణ లభిస్తుందని రుజువు చేశారు. పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాల్లో స్పష్టమైంది కూడా ఇదే. ఎవరెన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా ఎక్కడా వెనక్కు తగ్గని ప్రభుత్వం తన పని తాను చేసుకుపోయింది. ఏ పథకాన్ని ఆపలేదు. ప్రకటించిన ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ మొదలు తాజాగా చేపట్టిన బంగారు తల్లి వరకు ఏదీ ఆగలేదు. అందుకే జనం స్పందించారు. తమ ఓటుతో మద్దతు ప్రకటించారు. ప్రచారాల కన్నా చేసిన పనులనే నమ్ముతామని తేల్చి చెప్పారు. పార్టీ రహిత ఎన్నికలైనా ఏ రాజకీయ పక్షము ఈ ఎన్నికలను అంత తేలిగ్గా తీసుకోలేదు. గ్రామ స్థాయిలో పార్టీ క్యాడర్ను ఏర్పాటు చేసే పంచాయతీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. తమ వంతు ప్రయత్నాలను కొనసాగించాయి. కానీ ప్రజలు మాత్రం పనులకే పట్టం కట్టారు. ఎవరి ప్రచారాలను, విమర్శలను పట్టించుకోలేదు. సాధారణ ఎన్నికల్లో గెలిచిన స్థాయిలో జరుపుకుంటున్న సంబరాలు చూస్తున్నారుగా. ఇక వచ్చే 5 ఏళ్లు ఆ ప్రాంతానికి తానే రాజు అన్నట్టుగా ఆ హడావిడి, హంగు, ఆర్భాటాలతో లోటు లేకుండా జరుపుకుంటున్న విజయోత్సాహం ఇది. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల వేడుక ఇది. నిజామాబాద్ జిల్లాలో సర్పంచ్గా ఎన్నికైన వారి సందడి ఇదంతా. నిజం చెప్పాలంటే ఈ హంగామా ఒక్క నిజామాబాద్కే పరిమితం కాలేదు. తొలి విడత ఎన్నికల్లో గెలిచిన చాలా మంది ఇలాగే సంబరాలు జరుపుకున్నారు, విజయోత్సాహాన్ని ప్రదర్శించారు. స్థానిక సంస్థల్లో పంచాయతీల ఎన్నికలు పార్టీ రహితంగా జరిగిన, అలాగే గుర్తులు కేటాయించిన దాదాపు అంతటా రాజకీయ పార్టీలదే హవా కొనసాగింది. తమ ప్రత్యక్ష అభ్యర్థి లేదా సమర్థించిన అభ్యర్థి గెలిచేలా అన్ని పార్టీలు పనిచేశాయి. నిజం చెప్పాలంటే దాదాపు అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, విజయం కోసం తప్పించాయి. ఫలితాల ప్రకటన తర్వాత అన్ని పార్టీలు తమ బలాన్ని అంచనా వేసుకున్నాయి. గ్రామస్థాయిలో పార్టీ కేడర్కు అవకాశం ఉండే ఈ ఎన్నికల్లో గెలుపు వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికలపైన ప్రభావం చూపుతుందన్నది పార్టీల అభిప్రాయం. అందుకే మలి విడత, తుది విడత పోలింగ్ పైన పార్టీలు దృష్టి పెడుతున్నాయి. జిల్లాలో వెనక ఉండొచ్చు, అది మళ్ళీ రేపు రాబోయే 2 విడతలో మనం దాన్ని సర్దుకునే అవకాశం ఉండొచ్చు. లేకపోతే దాన్ని ఎక్కడ తప్పు జరిగిందని తెలుసుకుంటాము, దాన్ని మెరుగుపరుచుకోవడానికి తగు రీతిలో కార్యక్రమాలు రూపొందిస్తాం. గత 5 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీగా అటు జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే అధికారంలో ఉన్న పార్టీకి కొంత వ్యతిరేకత ఏర్పాటు అయి ఉంటుంది అనుకున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నంబర్ 1గా రావడం దానికి కారణము ప్రభుత్వ పథకాల పట్ల ఒక పాజిటివ్ దృక్పథం, ఒక సానుకూల దృక్పథం ప్రజల్లో ఏర్పడింది. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల రాబో సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా ఈ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇంత మంచి ఫలితాలు రావడం జరిగింది. మొత్తం 294 నియోజకవర్గాల్లో ప్రజల మనోభావాలు యూనిఫామ్గా ఉన్నాయి. అయితే కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని జిల్లాల్లో పార్టీ పర్ఫార్మెన్స్ అనుకున్నంత చేయలేకపోయాం. అవి కూడా సమీక్ష చేస్తున్నాం. సమీక్ష చేసి కారణాలు ఏంటో అన్నీ కూడా అధ్యయనం చేసిన తర్వాత
దానికి రెమెడియల్ మెజర్స్ కూడా చేస్తాం. దానికి కరెక్ట్ మెజర్స్ చేసి ముందుకు పోతాం. ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తే అనధికారికంగా పార్టీల లెక్కల ప్రకారం ఓవరాల్గా కాంగ్రెస్ ఆధిక్యం చూపింది. దాదాపు 2000 పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందారు. ఆ తర్వాత స్థానం టీడీపీది. ఆ పార్టీ సమర్థించిన అభ్యర్థుల్లో 1893 మంది సర్పంచులుగా ఎన్నికయ్యారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థుల్లో 1457 మంది నెగ్గారు. ఇక ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్ మెదక్ మినహా తెలంగాణలో ఎక్కడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మెదక్లో 140, నల్గొండలో 100 సర్పంచ్ పదవులు కైవసం చేసుకున్న టీఆర్ఎస్ తొలి విడత ఎన్నికల్లో మొత్తంగా 474 సర్పంచ్ పదవులు పొందింది. బీజేపీ 57 పదవులతో చతికిలపడగా సిపిఐ 11, సిపిఎం 45తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇలా ఎలా చూసినా కాంగ్రెస్ అన్ని జిల్లాల్లో దాదాపు ఆధిక్యం చూపించిందన్నది క్లియర్. అయితే అనధికారిక లెక్కలు కావడంతో ఆయా పార్టీలు తమదే మెజార్టీ అని క్లెయిమ్ చేస్తున్నాయి. తెలంగాణలో వైసీపీ పూర్తిగా చతికిలబడింది. టీడీపీ కేవలం 8 జిల్లాల్లో ఆధిక్యం చూపింది. టీఆర్ఎస్ 2 జిల్లాలకే పరిమితమైంది. అటు సహకార ఎన్నికల్లో గెలుపు, ఇప్పుడు పంచాయతీ పోరులో విజయం కాంగ్రెస్లో ఎనలేని ఆత్మవిశ్వాసం తీసుకొచ్చింది. మరి ప్రోగ్రామ్స్ అన్ని కూడా జరుగుతున్నటువంటి సందర్భంగా మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే అత్యధికంగా మరి పంచాయతీలు వచ్చినాయి. ఇంకా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో కూడా అంతకన్నా ఎక్కువగా వస్తాయని చెప్పేసి భావిస్తా ఉన్నాం. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అన్నిటికన్నా అన్ని పార్టీల కన్నా ఎక్కువగా పంచాయతీలు గెలుచుకోవడం జరిగింది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్లో, మిగతా ఫేజుల్లో కూడా గెలుచుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారి పట్ల ప్రజలకి విశ్వాసం ఉంది. అలాగే ఈ పరిపాలన, ట్రాన్స్పరెంట్ పరిపాలన సంబంధించి మరి ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. రేపు రాబోయే 2 ఫేజుల్లో కూడా మేము అత్యధికంగా గెలుస్తాం. అలాగే త్వరలో రాబోయే అన్ని ఎన్నికలను, స్థానిక ఎన్నికల్లో కానీ, అలాగే రాబోయే 2014 ఎన్నికల్లో కానీ ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మేమే గెలుస్తాం. ప్రభుత్వం కూడా మేమే ఏర్పాటు చేస్తాం. మొత్తం మీద పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత ఫలితాలు అన్ని పార్టీల వాస్తవ బలాలను ఓ రకంగా స్పష్టం చేశాయి. ఎవరికి వారు, ముఖ్యంగా విపక్షాలు దీనిపై తమ వాదనలు వినిపించినా ప్రజలు మాత్రం పనిచేసిన వారికే పట్టం కడతారన్న విషయాన్ని ఈ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి. పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ఏ అంశాలు పాజిటివ్గా నిలిచాయి? దీనిపై ప్రజలేమంటున్నారు? ఆ వివరాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.